బయట పెట్రోల్ ప్రైసెస్ చూస్తుంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందుకే చాలా మంది ఈవీ వెహికల్స్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈవీ స్కూటీ ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఒక 80,000 నుంచి ₹1,00,000 పైనే ఉంది. బట్ ఇవాల్టి వీడియోలో నేను మీకు 2 ఈవీ స్కూటర్స్ గురించి చెప్పబోతున్నాను. అందులో ఒకదాని ప్రైస్ వచ్చేసి జస్ట్ ₹30,000 మాత్రమే, అండ్ ఇంకో ఈవీ స్కూటర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ₹45,000 మాత్రమే. సో మీరు కేవలం 50,000 బడ్జెట్తో ఒక ఈవీ స్కూటర్ని కొనే అవకాశం ఉంది. అందుకే మనం ఇవాల్టి వీడియోలో ఆ 2 ఈవీ స్కూటర్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఆ ఈవీ స్కూటర్స్లో ఉండే స్పెసిఫికేషన్స్ ఏంటి, అండ్ ఒక్కసారి 100% ఛార్జ్ చేసిన తర్వాత ఆ బైక్స్ పైన మనం ఎంత దూరం ట్రావెల్ చేయొచ్చు, అందులో ఉండే ప్లస్లేంటి మైనస్లేంటి, అండ్ ఆ బైక్స్ ఎవరికి సూట్ అవుతాయి, ఇలాంటి పూర్తి డీటెయిల్స్ ఇవాల్టి వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఎవరైతే ఈవీ స్కూటీ కొనాలి అని ప్లాన్ చేస్తున్నారో వాళ్లకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులై సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి మాట్లాడుకోబోతున్నామో అవి ఈవెన్ అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. సో మీరు ఏదో షోరూమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇంట్లో కూర్చొనే ఒకే ఒక క్లిక్తో ఆ ఈవీ స్కూటర్స్ని ఇంటి వరకే ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవచ్చు. సో ఆ బైక్స్ పేరేంటి, అందులో ఉండే స్పెషల్ ఫీచర్స్ ఏంటో డీటెయిల్గా క్లియర్గా లైవ్లో మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. అండ్ ఆల్సో ఏదైతే అమెజాన్ లింక్ ఉందో ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది ఎలాంటి రికమెండేషన్ కాదు, జస్ట్ ఒక సజెషన్ మాత్రమే. మీకు నచ్చితేనే తీసుకోండి. సో ఫస్ట్ మనం మాట్లాడుకోబోయే బైక్ పేరు వచ్చేసి గ్రీన్ ఉడాన్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ నాన్ ఆర్టివో విత్ పోర్టబుల్ చార్జర్. సో ఈ బైక్ కాస్ట్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తే కేవలం ₹30,999 ఉంది. సో ఈ బైక్కి సంబంధించి ఫీచర్స్ ఏమున్నాయి, అండ్ ఆల్సో ఈ బైక్ చూడడానికి ఎలా కనిపిస్తుందో కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. సో బ్లూ కలర్లో ఉంది, చూడడానికి ఒక మినీ సైకిల్ లాగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకు ఫ్రంట్లో ఒక బాస్కెట్ వచ్చింది, అండ్ వెనకలో కూడా ఒక చిన్న సీట్ లాగా మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూడడానికి ఇది ఒక చిన్న సైకిల్ లాగా కనిపించినా కూడా ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. సో ఎవరైతే గిగ్ వర్కర్స్, జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, సో ఇలాంటి ప్లాట్ఫామ్స్లో డెలివరీ పార్ట్నర్ లాగా వర్క్ చేస్తున్నారు, వాళ్ళకు చాలా బాగా యూజ్ అయ్యేలాగా ఈ వెహికల్ కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక బాస్కెట్ని, ఒక బ్యాగ్ని క్యారీ చేస్తారు. ఆ బ్యాగ్ వాళ్ళు ఇక్కడ పెట్టుకొని ఈజీగా వాళ్ళు డోర్ టు డోర్ డెలివరీ చేయడానికి వాళ్ళకు చాలా బాగా ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకు పెట్రోల్ ఖర్చులు కూడా తగ్గుతాయి. అయితే ఈ బైక్కి సంబంధించి ఫీచర్స్ ఏమున్నాయి అని చెప్పుకునే ముందు, మల్టిపుల్ కలర్స్లో కూడా ఈ బైక్ అవైలబుల్గా ఉంది. బ్లాక్లో ఉంది, రెడ్లో ఉంది, అండ్ ఆల్సో వైట్లో కూడా ఈ వెహికల్ మనకు అవైలబుల్ గా ఉంది. సరే, ఈ కలర్స్ గోల్ ఇదంతా పక్కన పెట్టి ఇందులో ఉండే స్పెషల్ ఫీచర్ గురించి అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఒక్కసారి 100% ఛార్జ్ చేస్తే ఈ వెహికల్ మనకు 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు ఈ బైక్ పైన మనము ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇందులో ఉండే టాప్ స్పీడ్ వచ్చేసి 25 km/h మినిమల్ స్పీడ్లో ట్రావెల్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇందులో ఉండే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 48 volts, అండ్ 100% ఛార్జ్ అవ్వడానికి 4 to 6 hours ఆఫ్ టైం పడుతుంది. అండ్ కంప్లీట్గా మెటల్ బాడీతో దీన్ని డిజైన్ చేశారు. ఎల్సిడి క్లస్టర్స్ ఉన్నాయి. టైర్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్లీ ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ లాగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఆల్సో వెహికల్ లెంత్ వచ్చేసి 140 cm ఉంది, వెయిట్ 51 kgs ఉంది. ఇక అదర్ ఫీచర్స్ వచ్చేసి నాన్ స్లిప్, ఎలక్ట్రిక్, లైట్ వెయిట్, రీఛార్జబుల్ ఎల్ఈడి లైట్, డ్యూయల్ బ్రేకింగ్ సిస్టమ్, ఇవన్నీ దీంట్లో ఫీచర్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు కొనాలి అనుకున్నట్లయితే అమెజాన్లో ఇది అవైలబుల్గా ఉంది. నాకు తెలిసి వేరే కామర్స్ వెబ్సైట్లో కూడా ఈ వెహికల్ని మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్ దీని లింక్ మీకు కావాలంటే కూడా కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. క్లిక్ చేసి యూ కెన్ బై ఇట్. ఇది ఎలాంటి రికమెండేషన్ కాదు, జస్ట్ ఒక సజెషన్ మాత్రమే. మీకు నచ్చితే అన్ని విధాలుగా చూసి, ఆర్ మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరైనా ఈ వెహికల్ కొనుంటే ఒకసారి టెస్ట్ రైడ్ చేసి మీకు నచ్చితేనే తీసుకోండి. అయితే ఇది ఎవరెవరికి యూజ్ అవుతుంది అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ముఖ్యంగా గిగ్ వర్కర్స్కి, బ్లింకిట్, జెప్టో ఆర్ స్విగ్గీ, జొమాటో ఇలాంటి డెలివరీ పార్ట్నర్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకు నాకు తెలిసి ఈ బైక్ చాలా బాగా యూజ్ అవుతుంది, ఈ ఈవీ స్కూటర్. ఎందుకంటే ముందర ఒక బాస్కెట్ వచ్చింది, వెనకాల ఒక కూర్చోడానికి కొంచెం స్పేస్ ఉంది, ఆర్ బ్యాగ్ పెట్టుకోవడానికి కాస్త స్పేస్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా లైట్ వెయిట్గా కూడా కనిపిస్తుంది. సో క్విక్గా డెలివరీ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో 30 kilometers వరకు మనం ట్రావెల్ చేయొచ్చు. కాబట్టి అట్లీస్ట్ ఒక 5 kilometers రేడియస్లో మీరు డెలివరీ చేసుకున్నా కూడా ఈజీగా మనము ఒక 5 to 10 డెలివరీస్ వరకు చేసుకున్నా కూడా అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఛార్జింగ్ కూడా 100% అవ్వడానికి 4 to 6 hours ఆఫ్ టైం పడుతుంది. సో చూడడానికి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది, అండ్ హ్యాండిల్ చేయడానికి కూడా చాలా ఈజీగా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఎవరైతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, ఇంట్లో మన పేరెంట్స్ ఉంటారు, సో వాళ్ళు కిందికి దిగి కాస్త
వాళ్ళు అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలి అనుకుంటారు. సో లేదా కాస్త దగ్గరలో ఉన్న డిస్టెన్స్కి ఎలా వెళ్ళి రావాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ వెహికల్ అని చాలా బాగా యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 25 km/h స్పీడ్తో వెళ్తుంది కాబట్టి చాలా మినిమల్ స్పీడ్లో వెళ్తుంది. అండ్ దీనికి సంబంధించి నాన్ ఆర్టీఓ అంటే ఎలాంటి ఆర్టీఓ రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. అంటే లైసెన్స్, దీన్ని నడపడానికి లైసెన్స్ అవసరం లేదు, ఆ బండికి ఆర్టీఓ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, అండ్ నంబర్ ప్లేట్ కూడా అవసరం లేదు. సో ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు మెల్లగా అలా గుడి వరకు వెళ్ళి రావాలన్నా, లేదా ఇంట్లో వాళ్ళ మనవళ్లను లేదా మనవరాళ్లను అలా బయటికి తిప్పాలన్నా ఇలాంటి వెహికల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అండ్ స్కూల్ చాలా దగ్గరలో ఉంది, సో పదే పదే మీరు మీ కార్ తీయడం లేదా పెట్రోల్తో నడిచే బండి తీయడం కన్నా ఇలాంటి ఒక బేసిక్ ఈవీ స్కూటర్ ఉంటే వాళ్ళని తొందరగా మీరు స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేలాగా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎవరైతే ఉమెన్ హెవీ వెహికల్స్ని హ్యాండిల్ చేయలేరో, ఆర్ మెన్ కూడా చాలా మంది హెవీ వెహికల్స్ని హ్యాండిల్ చేయలేరు, అలాంటి వాళ్ళకు ఒక బేసిక్ సింపుల్ ఈవీ స్కూటర్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ ఈవీ స్కూటీని కొనొచ్చు. సో ఇది గ్రీన్ ఉడాన్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ నాన్ ఆర్టీఓ. ఇప్పుడు మనం రెండో ఈవీ స్కూటర్ గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలి. సో మనము మన శాలరీతో మన ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటాం, మనం అందరం కలిసి మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేస్తుంటాము, చాలా బాగా చూసుకుంటాము, మన పేరెంట్స్ని మన పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాము, అండ్ లైఫ్ లాంగ్ వాళ్ళని బాగా చూసుకోవాలి అని అనుకుంటాము. కానీ మనం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ మీకు మీ ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్ ఫినాన్షియల్ ప్రొటెక్షన్ లాగా యూజ్ అవుతుంది. కానీ చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే, మార్కెట్లో కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి, కొన్ని వేల టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి, ఏది తీసుకోవాలి అని ఆలోచించి కన్ఫ్యూజ్ అయ్యి ఆగిపోతుంటారండి. సో ఇక్కడే నేను మీ అందరికీ డిట్టో ప్లాట్ఫామ్ని రికమెండ్ చేస్తున్నాను. డిట్టో జీరోదా బ్యాక్డ్ కంపెనీ, అండ్ వీళ్ళకున్న స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే, వీళ్ళు స్పామ్ కాల్స్ చేయరు. అంటే పదే పదే మీకు కాల్ చేసి ఆ పాలసీ తీసుకోండి, ఈ పాలసీ తీసుకోండి అని చెప్పి మిమ్మల్ని విసిగించరు. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర 24/7 క్లెయిమ్ సెటిల్మెంట్ అసిస్టెన్స్ కూడా ఉంది. సో మీరు ఏ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటే ఇవాళే ఫ్రీ డిట్టో కాల్ని బుక్ చేసుకుని ఎక్స్పర్ట్స్ నుండి సలహా పొందండి. అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మీకు మీ ఫ్యామిలీకి సూట్ అయ్యే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోండి. ఇక మన వీడియోని కంటిన్యూ చేద్దాం. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే స్కూటర్, సెకండ్ ఈవీ స్కూటర్ ఏంటి అంటే EOX OKO లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విత్ నాన్ ఆర్టీఓ 50 to 60 km మైలేజ్. ఈ బైక్ గురించి మనం మాట్లాడబోతున్నాం. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన చాలా ఈజీగా చూడొచ్చు. అండ్ ఈ ఈవీ స్కూటర్ కూడా చూడడానికి ఒక మినీ సైకిల్ లా కనిపిస్తున్నా కూడా ఇది ప్రాపర్ ఒక ఈవీ స్కూటర్. సో ఇక్కడ పేరులోనే మనకు ఉంది 50 to 60 km ఆఫ్ మైలేజ్. అంటే ఒకసారి మీరు 100% ఛార్జ్ చేస్తే 50 to 60 km ఈ బైక్ అనేది ట్రావెల్ చేస్తుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 43,999 రూపీస్, అంటే 44,000 రూపీస్. అండ్ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ మనము కింద డీటెయిల్గా చూసుకోవచ్చు. అది ఇక్కడ క్లిక్ టు సీ ఫుల్ రివ్యూ అనే దానిపైన క్లిక్ చేసినా కూడా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనం చూడొచ్చు. అయితే దీనికి సంబంధించిన కొన్ని కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది అప్ టు 140 kgs వెయిట్ ఉంది. వెయిట్ని సపోర్ట్ చేయగలదు. అంటే ఈ బైక్ పైన మీరు ట్రావెల్ చేసేటప్పుడు 140 kg ఆఫ్ వెయిట్ని మీరు తీసుకువెళ్తే దానికి కూడా ఈ బైక్ కంపాటబుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో డ్యూయల్ సస్పెన్షన్ ఉంది, డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి, టైర్స్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనము మాట్లాడుకోవాల్సింది రేంజ్. సో వన్స్ 100% ఛార్జ్ చేసిన తర్వాత 50 to 60 km/h ఇది ట్రావెల్ చేస్తుంది. దీంట్లో ఉన్న టాప్ స్పీడ్ వచ్చేసి 25 km/h. ఛార్జింగ్ టైం ఫుల్లీ ఛార్జ్ చేయాలంటే 4 hours పడుతుందని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులో 48 volt బ్యాటరీ ఉంది. అండ్ ఆల్సో హెవీ మోటార్, హై టార్క్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ కూడా, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా వెహికల్కి ప్రాబ్లం అయింది ఆర్ ఏదైనా మీకు క్వరీ కావాలి అనుకున్నా ఇక్కడ మీకు కస్టమర్ సపోర్ట్ కూడా ఈ బైక్కి సంబంధించి అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్సో ఎలా ఈ బైక్ని ఈవీ స్కూటర్ని ఎలా కొనాలి అనే దాన్ని కూడా ఇక్కడ మనకు కింద ఒక బ్రౌచర్ ఇచ్చారు. సో వాటిని మీరు ఫాలో అయిపోయి ఈ వెహికల్ని కూడా మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఈ రెండు ఈవీ స్కూటర్స్ కూడా మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే 50,000 బడ్జెట్లో ఈవీ స్కూటర్ కొనాలి అని ప్లాన్ చేస్తున్నారో వాళ్లకు ఈ రెండు ఈవీ స్కూటర్స్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చితే తీసుకోండి. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 25 km స్పీడే వెళ్తుంది కదా, అండ్ 30 km మైలేజే వెళ్తుంది, అండ్ 50 km మైలేజ్ ఉందని చెప్పి మీరు అనుకోవచ్చు. బికాజ్ మనం బడ్జెట్ తక్కువ పెడుతున్నాం కాబట్టి అఫ్ కోర్స్ మైలేజ్ కూడా అంతే తక్కువ ఉంటుంది. అండ్ ఆ ప్రైస్కి వచ్చే బ్యాటరీకి సంబంధించి కూడా బ్యాటరీ వోల్టేజ్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మనము అన్ని బడ్జెట్ పరంగా అండ్ ఆల్సో మన సిచ్యువేషన్స్ పరంగా అండ్ ఆల్సో మీరు ఏ పర్పస్కి ఆ బైక్ యూజ్ చేయాలి అనుకుంటున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒకవేళ మీ ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు సరదాగా అలా కొంచెం డిస్టెన్స్ బైక్ పైన అలా వెళ్ళి రావాలి అనుకుంటున్నారు, సో వాళ్ళు హెవీ వెహికల్స్ మోయలేని సిచ్యువేషన్లో ఉంటే వాళ్లకు ఈ రెండు ఈవీ స్కూటర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి.
అండ్ ఆల్సో ఎవరైతే హెవీ వెహికల్స్ని హ్యాండిల్ చేయలేరో మెన్ ఆర్ ఉమెన్ కావచ్చు, సో వాళ్ళు చిన్న చిన్న అవసరాల కోసం ఇంటి దగ్గర బైక్ పైన వెళ్ళాలి అనుకుంటున్నారు, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, ఫుడ్ డెలివరీ బాయ్స్ కావచ్చు లేదా డెలివరీ ప్లాట్ఫామ్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళకి కూడా ఈ బైక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వెనకాల బాస్కెట్ కానీ బ్యాగ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది, మనకు ఉడాన్లో అయితే ముందర ఒక బాస్కెట్ ఉంది, సో వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇవి ఈ 2 బైక్స్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ 2 బైక్స్ కూడా నాన్ ఆర్టీఓ, అంటే ఎలాంటి ఆర్టీఓ రిజిస్ట్రేషన్ అవసరం లేని బైక్స్. మీకు లైసెన్స్ అవసరం లేదు, నంబర్ ప్లేట్ అవసరం లేదు, అండ్ మీరు ఆర్టీఓ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సిన పని లేదు. సో దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు నచ్చితే చూడండి. ఒకవేళ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో కొని ఉంటే టెస్ట్ రైడ్ చేయండి, ఆర్ మీరు కొనినా కూడా మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.